అధికారుల దాడి ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ దాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ నేత సురేష్తో ఇటు పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. సుమారు 40 సార్లు వీళ్ళ మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో కాల్ డేటా ఆధారంగా నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక సురేష్ నరేందర్ రెడ్డి దాడికి సంబంధించి ఎవరెవరితో మాట్లాడారు అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఇప్పటికే ఈ ఘటనలో 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇందులో 28 మంది కూడా ఇప్పటికే రిమాండ్కు తరలించినట్లు మనకు సమాచారం ఉంది. ఇక సోమవారం ఇండస్ట్రియల్ కార్డాకు సంబంధించి స్థల సేకరణ కోసం కలెక్టర్ సహా అధికారులు లగచెర్ల గ్రామానికి వెళ్ళగా గ్రామస్తులు దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అటు రాళ్ళు కర్రలతో అధికారులపై గ్రామస్తులు దాడి చేయగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామానికి ఇంటర్నెట్ సైతం నిలిపివేశారు. ఈ క్రమంలో పోలీసులు అటు దాడి ఘటనపై విచారణ సైతం వేగవంతం చేశారు. అటు కీలక సూత్రధారిగా భావిస్తున్నటువంటి సురేష్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు అతను ఎవరితో మాట్లాడిన కోణంలోనూ విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే నరేందర్ రెడ్డితో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఇవాళ ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు అసలు దాడికి సంబంధించిన వివరాలపై ఆయన విచారించే అవకాశం ఉంది. మరోవైపు కీలక నేత సురేష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇక ఇప్పటికే ఈ ఘటనలో 55 మందిని అరెస్టు చేసిన పోలీసులు ఇక ఇవాళ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు ఇంకా ముందు మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేది ఆసక్తిగా మారింది.